ఈ సంచార జాతుల్లో మా డిమాండ్స్ అనేవి మీకు ఆల్రెడీ మా ఆవేదన కూడా మీకు తెలియజేశాం. అలాగే మా డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ మీకు క్లుప్తంగా 2 మాటలు చెప్తాం. ముఖ్యంగా మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది యాక్ట్ ప్రకారం ఉన్నది. మా కులాలు పేరు పెట్టి ఎవరైతే దూషిస్తారో మరి వాడి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మాకు చట్టాలు తీసుకురావాలి. అదే ప్రకారంగా 200 యూనిట్ మరి మాకు ఉచితంగా ప్రకటించాలి. అదే ప్రకారంగా మాకు చట్టసభల్లో నామినేట్ పదవుల ద్వారా, అలాగే స్థానిక సంస్థల్లో సర్పంచులుగా కానీ, ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీలుగా కానీ కేవలం కొన్ని బీసీ కులాల వరకే రిజర్వేషన్ పరంగా ఇస్తున్నారు. కానీ ఈ బీసీలో ఉన్నటువంటి ఈ 32 కులాల్లో ఉన్నటువంటి సంచార జాతులు కూడా అవకాశం కల్పించాలి ఈ పార్టీలు కానీ, ఈ వ్యవస్థ కానీ. అది కూడా ఎందుకంటే మాలో కూడా నాయకత్వ లక్షణం ఉన్నవాళ్ళు మరి శ్రమించి ముందుకెళ్ళి అన్ని రకాల ముందుకెళ్ళే నాయకులు ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో మాకు 100 లెక్కన మాకు సీట్లు కూడా కేటాయించాలని కూడా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకి, ఈ యొక్క ఉన్నత పార్టీలు కూడా మేము తెలియజేస్తున్నాం. అదే ప్రకారం చూసుకుంటే మరి ఏదైతే మరి మాకు ఎస్టీ తరహాలో మాకు డిఎన్టీ రిజర్వేషన్ అంటే ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ అంటే సంచార, అర్ధ సంచార, విముక్త జాతులుగా ఉన్నాయి. ఈ సంచార జాతులు కేవలం ఒక బీసీలోనే కాదండి, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, అలాగే ఓసీలో కూడా మరి ఉండడం జరిగింది. కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఎస్సీలో ఉన్నటువంటి బేడాజ్ బొడగ జంగలకు కూడా ఇంతవరకు కుల సర్టిఫికేట్ ఇవ్వలేదు. అక్కడ కమిషన్ వేశారు కానీ ఆ కమిషన్ కూడా ఇంతవరకు ఏది ప్రతిపాదన కూడా అమలు చేయకుండా అది నత్తనడక నడుస్తుంది తప్ప వాళ్ళకి విద్య పట్ల ముందుకెళ్ళే అవకాశం కలపట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారంగా, కమిషన్ రిపోర్టు ప్రకారంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాల ప్రకారంగా వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా కుల సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం.